నులిపురుగుల నిర్మూలన ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనతో కాళ్లకు చెప్పులు వాడకపోవడం వల్ల గ్రామీణ ప్రజల్లో హెల్తిందీస్ జాతికి చెందిన పరాన్నజీవులు ఆస్కారిస్, టిచురిస్, కొంకి పురుగులు, నులిపురుగులు వృద్ధి చెందుతాయి. ఇవి ముఖ్యంగా 6 నుంచి 18 సంవత్సరాల వారిలో ఎక్కువగా ఉంటాయి. ఈ పరాన్నజీవులు శరీరంలో నివసించడంతో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. అందుకే వీటిపైన అవగాహన అనేది ఎంతో అవసరం. తల్లిదండ్రులకే కాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా దీనిపై అవగాహన ఉండాలని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఎలాంటి అవగాహన ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మధ్యాహ్నం భోజనానికి ముందు, భోజనం తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. భోజనం చేసిన తర్వాత మాత్రమే ప్రివెంటివ్ మెడిసిన్ ని పిల్లలకు వయసు వారీగా అందించాలి. 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు ఈ మాత్రలను అందించాలి. 2 సంవత్సరాల లోపు పిల్లలకు, గర్భిణీలకు ఈ మాత్రలను ఇవ్వకూడదు. అంతేకాదు ఖాళీ కడుపుతో ఉన్న వారికి కూడా ఇవి ఇవ్వకూడదు. ఇవి ఏ వయసు పిల్లలకి యూజువల్గా ఇస్తామని అంటారు. యూజువల్గా 2 ఏళ్ళు దాటిన పిల్లలకి ఇస్తాము. కానీ 2 ఏళ్ల లోపు పిల్లలు కూడా మోషన్ పాస్ చేసే దగ్గర, ఏనస్ దగ్గర కనుక గోక్కోవటం కానీ లేకపోతే అలాంటి సైన్స్ ఏమైనా చూపించిన, కొన్నిసార్లు యాక్చువల్గా మదర్స్ వచ్చి చెప్తారు సన్నగా థ్రెడ్ లాంటి వర్మ్స్ కదలటం కనిపించింది మోషన్ పాస్ చేసే దగ్గర. లేకపోతే మోషన్లో కూర్చున్న తర్వాత కూడా చూస్తారు ఒక చిన్న కట్టలాగా థ్రెడ్ వామ్స్ అంటాము, అచ్చు థ్రెడ్ లానే ఉంటాయి, వైట్గా థ్రెడ్స్. కొంతమందిని చాలా రేర్గా ముక్కులో నుంచి కూడా వామిట్లో చూస్తారు. కొన్నిసార్లు ఇలాంటి పిల్లలకి చాలా ఏళ్ళుగా కనుక నులిపురుగుల మందులు ఇవ్వకపోతే ఒక పెద్ద బాల్ లాగా ఫామ్ అయ్యి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్తో వస్తారు. అంటే వాంతులతోటి అండ్ మోషన్ బంద్ అయిపోయి కంప్లీట్గా వాంతులు చేస్తూ వస్తారు. చూస్తే అబ్డోమెన్లో ఒక కంప్లీట్ బాల్ ఆఫ్ వామ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్గా అన్ని రకాలుగా ఇవేమీ కాకుండా ఏమి పెద్ద ప్రాబ్లం లేకుండా కూడా నులిపురుగులు బాడీలో ఉండొచ్చు. రక్తహీనత కాజ్ చేయొచ్చు. స్లీప్ డిస్టర్బెన్సెస్, అవి రాత్రి పూటే మల విసర్జన చేసే జాగా దగ్గరికి వచ్చి కదలటం మూలాన వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అక్కడ దురద కలిగి. కొంతమంది ముందెప్పుడు యూరిన్ పాస్ చేయరు బెడ్లో నైట్ టైం, కానీ సడన్గా మళ్ళీ పక్క తడపటం మొదలు పెడతారు. అది ఎందుకంటే నులిపురుగులు ఆ ఇరిటేషన్ మూలన కొన్నిసార్లు గర్ల్ చిల్డ్రన్కి అయితే ముందుకు మైగ్రేట్ అవుతాయి వజినా దగ్గరికి, లేకపోతే ఇంకా పైకి అక్కడ యూరత్ర దగ్గరికి మైగ్రేట్ అయ్యి ఇరిటేట్ చేయటం వలన నిద్రలో మళ్ళీ మూత్రం పాస్ చేయటం మొదలు పెడతారు. ముందు ట్రైన్ అయిపోయిన పిల్లలు కూడా. ఇవేమీ లేకపోయినా కూడా రొటీన్గా కూడా ఎవ్రీ 6 months నులిపురుగుల మందు తీసుకుంటే మంచిది. డీవార్మింగ్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు వైద్య సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు పిల్లలకి ఈ రకమైన మందులు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి. దాదాపుగా 50% కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకోసమే ఇలాంటి అవగాహన కార్యక్రమాలను దేశం నలుమూలలకు తీసుకెళ్లే ఉద్దేశంతో డీవార్మింగ్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సమస్యని నిర్మూలించేందుకు జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులకు మాత్రలను ఇస్తున్నారు. వీటిని వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ సంయుక్తంగా అందజేయనున్నారు. నులిపురుగుల మందులు అందరూ తీసుకోవాలా, అసలు ఏమి సమస్య లేని వాళ్ళు కూడా తీసుకుంటే అన్న ప్రాబ్లం వస్తుందా అని అడుగుతూ ఉంటారు. తీసుకోవటం మూలన మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కంపల్సరీ ప్రతి చైల్డ్కి 6 నెలలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి సమస్య లేని పిల్లలకు కూడా ఇది మ్యాండేటరీ. ఎందుకంటే చేతులు అన్ని చోట్ల పెట్టి నోట్లో పెట్టుకోవటం కంపల్సరీగా డివార్మ్ చేయాలి ఇండియన్ చిల్డ్రన్ అందరికీ. ఇలా చేయటం వల్ల సపోజ్ నులిపురుగులు లేవు మన పిల్లలకి, కానీ నులిపురుగులు మందులు వేస్తున్నాం ఎవ్రీ 6 months వండర్స్, దాని మూలంగా హాని అన్న జరుగుతుందా అంటే ఎటువంటి హాని జరగదు. ఇవి మీ పీడియాట్రిషియన్ యూజువల్గా ఎవ్రీ 6 months వేయమని మీకు చెప్తారు. అండ్ అన్ని మెడికల్ షాప్స్లో చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మాత్రలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రులకు ఎన్నో అపోహలు ఉంటాయి. మా అబ్బాయి ఆరోగ్యంగానే ఉన్నాడు కదా, వాడికి అవసరం లేదులే, మా పాప ఆరోగ్యంగా ఉంది కదా, అక్కర్లేదులే అనుకుంటారు. అయితే కొన్ని అవగాహన కార్యక్రమాలకు వెళ్లటం, అక్కడ నిపుణులైన వైద్యులు అందించే సూచనల ప్రకారం నడుచుకోవటం అనేదే ప్రధానం.
అందుకోసమే ప్రతి సంవత్సరం నేషనల్ డీవార్మింగ్ డే ఎన్డీడీగా ప్రకటించడం జరిగింది. ఇంట్లో పెద్దవాళ్లుంటే నులిపురుగుల నివారణకు అనేక గృహ చిట్కాలను పిల్లలపై ప్రయోగిస్తుంటారు. ఇలాంటివి అప్పటికప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా ఆ తర్వాత శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించలేకపోతాయి. అందుకే ప్రివెన్షన్ అనేది అన్నింటికంటే ప్రధానమైనది. ముందస్తుగానే నివారణోపాయాలను తెలుసుకోవడం పేరెంట్స్గా మన బాధ్యత. నులిపురుగులు పొట్టలో పేరుకుపోవడం వల్ల పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీనిని ప్రతి పేరెంట్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నులిపురుగుల మూలాన సమస్యలు తీవ్రతరం అయ్యి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అంత చిన్న వామ్స్ ఎంత కష్టం కలిగిస్తాయి అని అంటే కలిగిస్తాయి. అవి కంప్లీట్ గా ఒక బాల్ లాగా తయారయ్యి మన పేగుల్లో అడ్డుపడిపోవచ్చు, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ కాజ్ చేయొచ్చు. అవేమీ కాకపోయినా కూడా నులిపురుగుల మూలాన కొంత రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. మన చైల్డ్కి సరైన న్యూట్రిషన్ ఇస్తున్నా, కొంతమందికి ఆకలి తగ్గిపోవటం, మందగించటం, డయేరియల్ ఎపిసోడ్స్ లేదా మలబద్ధకం రావడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ బాగా మేజర్ ప్రాబ్లం అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ రావచ్చు. అండ్ భూమిలో పండే వెజిటబుల్స్ అన్నిటిని శుభ్రంగా ఎక్కువగా వాష్ చేసి, కుకింగ్లో ఇవన్నీ చనిపోతాయి, గుడ్లు కానీ వామ్స్ కానీ. అయితే రాగా తినేవి ఉంటాయి, యూజువల్గా ఫ్రూట్స్ అండ్ కొన్నిసార్లు వెజిటబుల్స్ సలాడ్స్లో కూడా, ఆర్ సరిగ్గా కుక్ కాని వెజిటబుల్స్ లేదా మాంసాహారం, వీటి నుంచి వామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి, ఇవి కొన్నిసార్లు బ్రెయిన్లోకి కూడా మైగ్రేట్ అయ్యి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రతి చైల్డ్కి 6 monthsకి ఒకసారి కంపల్సరీ నులిపురుగుల మందులు వేసుకోవటం శ్రేయస్కరం.